యానిమల్ లవర్స్‌కి, యానిమల్ ఫీడర్స్‌కి అండ్ యానిమల్ రెస్క్యూయర్స్‌కి, పీటా ఇండియా మెంబర్స్‌కి ప్లస్ పీపుల్ ఫర్ యానిమల్స్ మెంబర్స్‌కి, సిటిజన్ ఫర్ యానిమల్స్ మెంబర్స్‌కి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్, పీటా సయ్యద్ తరఫున నేను, నా తరఫున నేను ఫ్రమ్ లాస్ట్ 3 to 4 ఇయర్స్ నుంచి నేను ఏదైతే యానిమల్స్‌కి నా లైఫ్‌ని డెడికేట్ చేసుకొని, నేను ఏమేమైతే సర్వీసెస్ అవి ప్రొవైడ్ చేస్తూ యాజ్ అన్ యానిమల్ యాక్టివిస్ట్ నేను వేరే వేరే లొకేషన్స్కి వెళ్ళి కేసెస్ అవి కూడా టేకప్ చేయడం కానీ, యాజ్ అన్ యానిమల్ క్రూయాలిటీ రెస్పాన్స్ కోఆర్డినేటర్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ ఫ్రమ్ పీటా ఇండియా అండ్ పీపుల్ ఫర్ యానిమల్స్, I had been representing a lot of cases for the High Court in terms of animals and దాని యొక్క ఎఫ్ఐఆర్ రిలేటెడ్ కాపీస్ అండి ఇవన్నీ. సో ఇటువంటి నేను ఎన్నో కేసెస్ ఆల్రెడీ నేను ఫైల్ చేయడం జరిగింది. చాలా కేసెస్ ఉన్నాయి, ఒకటి కాదు, విత్ ద పెన్ డ్రైవ్స్ అండ్ ఆల్ ఎవిడెన్సెస్తో సహా నేను సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పెద్ద విషయం ఏంటంటే అండి, వెన్ ఎవర్ వీ గో అండ్ ఫైల్ అప్ ద కేసెస్ ఆఫ్ యానిమల్ ఆన్ సంబడి ఎల్స్ హూ ఈస్ డూయింగ్ బ్రూటల్లీ, బ్యాడ్లీ, హార్మింగ్ ద యానిమల్స్ ఆర్ కిల్లింగ్ ద యానిమల్స్, ఇటువంటి తప్ప మనిషి చేస్తున్నప్పుడు ఆ తప్పు చేయకూడదు మనిషి అని చెప్పేసి మనం అయితే కేసు చేస్తున్నామో, కేసు కంటే ముందండి ఆయనకి ప్రాపర్ కౌన్సిలింగ్ అది ప్రొవైడ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అండ్ ఆయన కూడా ఒక సిటిజనే కాబట్టి ఆయన మీద కేసులు వేసి ఆయన జైల్లో కూర్చోబెట్టినంత మాత్రాన, ఒక 2 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నంత మాత్రాన మనం పెద్దగా అచీవ్ చేసేది ఏముండదండి. బికాజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ద హ్యూమన్ ఈజ్ వెరీ లెసర్ దాన్ వాట్ వీఆర్ డ్రీమింగ్ ఆర్ వాట్ వీఆర్ థింకింగ్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు బీ హియర్ ఫర్ 1000 years. సో ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకుంటూ ప్రతి ఒక్కరిని కేసులు వేసి జైల్లో కూర్చోబెట్టడం అన్నది మా మెయిన్ ఎజెండా కాదు. ఏ యానిమల్ లవర్ అయినా కూడా బిఫోర్ ఆయన ఒక హ్యూమన్ లవర్ అయి ఒక హ్యూమన్కి పుడితేనే తన యానిమల్ లవర్ అవ్వగలుగుతాడు. జస్ట్ లైక్ దట్ యానిమల్ లవర్ అయ్యి ఆకాశం మించి పడాడు. సో యానిమల్ లవర్ అనేటోడు కొంచెం ఓవర్ సెన్సిటివ్ ఉంటాడు, హైపర్ సెన్సిటివ్ ఉంటాడు కాబట్టి వాళ్ళు ప్రతి చిన్నదానికి బ్యాడ్గా రియాక్ట్ అవ్వడం కానీ, ఆ బిడ్డలకి ఏమైనా అవుతుంది, డాగ్స్కి లేకపోతే కుక్కలకి లేకపోతే పిల్లికి కానీ లేకపోతే గోమాతలకు కానీ ఏమన్నా దాడి జరిగినా ఏమైనా జరిగినా కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడం అది జరుగుతుంది. బట్ దట్ డజంట్ మీన్ కి బై వాళ్ళు మనుషులంటే ద్వేషం మీద ఉన్నారనో, మనుషుల మీద కోపం మీద ఉన్నారనో కాదు. ఎటువంటిది లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ ద కమ్యూనికేషన్ వాట్ వీఆర్ గివింగ్. ఒక మనిషి తెలిసి తెలియక కుక్క మీద దాడి చేసిన ఆ మనిషి జన్మంతా బాధపడే అంత జైలు శిక్ష చేసి ఆయన జైల్లో కూర్చోబెట్టడం మా ఎజెండా కాదు. అందరు మా అన్నదమ్ములు అక్క చెల్లెలు లాంటి వాళ్ళే. ఎవరితో ఎటువంటి గొడవలు పెట్టుకునే ఉద్దేశంలోను కానీ లేకపోతే వాళ్ళని రోడ్డుకి రాగి వాళ్ళ కుటుంబాలను రోడ్డుకి లాగాలన్న ఉద్దేశాలు ఎవరు లేరు. ఒకటే పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్, మనకి భూమి మీద ఎంతైతే బతికే హక్కు ఉందో, ప్రతి ఒక్కదాన్ని ఆస్వాదించి అనుభవించే హక్కు ఉందో, ప్రకృతి, సృష్టి, ఇదంతా కూడా దైవ సంకల్పం. ఈ దైవ సంకల్పాన్ని అర్థం చేసుకొని మనతో పాటు తోడై ఉన్న బిడ్డలు కూడా బతికే హక్కు ఉంది అన్న ఒక చిన్న కర్టసీ అన్న కైండ్నెస్, ఎంపతి మన మనసులో పెట్టుకొని ఆ బిడ్డలతో కానీ మనం కొంచెం కైండ్గా బిహేవ్ చేయగలిగితే చాలా బాగుంటుందని నా మనసులో ఉన్న ఫీలింగ్ అండి. ఎందుకంటే మేము మీ మీద కేసు పెడుతున్నామా పెడతలేమా అన్నది ఇక్కడ పాయింట్ కాదు. కేసు ఎవరు పెట్టినా, ఎవరు జైల్లోకి వెళ్ళినా, ఎవరికి శిక్ష పడ్డా పడకపోయినా, whole point is not for getting a case or not filing a case on somebody else or putting them behind the bars. Whole agenda is to educate the people not to be so harmful towards animals and be kind towards animals. This is what is the motto and the agenda. If people can understand that and simplify the things by sitting and talking, that will be more good and more okay. So I request everybody that better we think in a right proper way and a right proper positive way. యానిమల్స్ పట్ల అనే కాదు, మనుషుల పట్లైనా మనం అంతే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అండ్ మనతో పాటు సహజీవనమై ఉన్న జీవితాలు ఏవైతే ఉన్నాయో, జంతువులు, వాటికి కూడా చెట్లతో సహా వాటికి కూడా హక్కు ఉంది ఇక్కడ బతికేది. సో మనలాంటి ఇంటలెక్చువల్ స్పీషీస్ వాటి మీద విజృంభించి మన పవర్ చూపించి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన కేపబిలిటీస్ని. అలా అని చెప్పి వాటి గురించి వచ్చి ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మనుషుల మీద ద్వేషం కూడా పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఏమున్నా సరే కూర్చొని మాట్లాడుకుంటే పోలీస్ స్టేషన్లో సార్ట్అవుట్ అయిపోయే పనులు పోలీస్ స్టేషన్లోనూ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. కేసులు వేసుకొని కోర్టులలో బిజీ చేసి పోలీసు వాళ్ళని బిజీ చేసి తెలంగాణ పోలీసుని ట్రబుల్ చేయాలన్న ఉద్దేశము లేదు యానిమల్ యాక్టివిస్ట్కి. యాజ్ అ సోషల్ పర్సన్, సొసైటీలో ఒక మెంబరే, రెస్పాన్సిబుల్ మెంబరే, ఎవరికి అటువంటి ఉద్దేశాలు ఉండవు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అహెడ్ to show sympathy and kindness on animals, not arrogance and egoistic mentality on animals. This is my kind request. As a PETA India member, I am just requesting only one thing. Bhai, ఇప్పటి నుంచి అయినా కూడా కొద్దిగా ఒకరిలో ఒకరికైనా మార్పు రాగలిగితే చాలా బాగుంటుంది. ఒకరిని చూసి ఒకరైనా మారుతారని.
సో ఇట్స్ ఎ కైండ్ రిక్వెస్ట్ అంతే అందరితోటి. చాలా చాలా థ్యాంక్స్. ఇది ఒక కైండ్ రిక్వెస్ట్. యానిమల్స్ని మనము మన ఫ్యామిలీస్ లాగా మనం చూసుకోవాలా అని ఒక ఆలోచన. యానిమల్స్ వాళ్ళకి, యానిమల్ బోర్డ్ వాళ్ళకి ఎంతైతే రెస్పాన్సిబిలిటీ ఉందో సొసైటీలో ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉంది. యానిమల్ బోర్డ్స్ వాళ్ళు మాత్రమే చూసుకోవడానికి వాళ్ళు పుట్టలేదు. వాళ్ళ ఒక్కరిదే కాదు బాధ్యత ప్రతి కుటుంబీకుడిది, ప్రతి సిటిజన్ది. మన ఇంట్లో ఆడబిడ్డ కానీ, మన ఇంట్లో మగపిల్లోడు కానీ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏదైనా బండి గుద్దినా, ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, కాలనీ ప్రెసిడెంట్లతో సహా అందరం ఒకటై ఉమ్మటిగా మనం పోరాడతాం. అలాగే ఆ బిడ్డల కోసం కూడా మనమే ఈరోజు తల్లిదండ్రులు అయి ఉన్నాము ప్రతి దగ్గర కూడా. సో ఇది మన బాధ్యత. ఈ బాధ్యతను అందరూ గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ దిస్ రిగార్డ్. అండ్ హియర్ ఆఫ్టర్ ఐ విల్ బీ ఆల్సో పోస్టింగ్ యూ లాట్ ఆఫ్ వీడియోస్ ఇన్ రిగార్డ్ టు యానిమల్స్ అండ్ యానిమల్ కేర్ టేకింగ్. అండ్ యానిమల్కి రిలేటెడ్ కానీ, హ్యూమన్ డిసీజెస్కి రిలేటెడ్ కానీ, హ్యూమన్స్కి జాండీస్ వస్తే ఎలాంటి మెడిసిన్స్ వాడాలన్నది కానీ, నెంబర్ ఆఫ్ గుడ్ టాపిక్స్ తోటి, బెస్ట్ టాపిక్స్ తోటి నేను మీ ముందుకు రావడం జరుగుతుంది ఫర్దర్గా. అండ్ ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ అవుట్ ఆఫ్ వాట్ నాలెడ్జ్ ఐ గెయిన్. ఇంత చదువుకొని ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేసినామో ఈ నాలెడ్జ్ 10 మందికి యూటిలైజ్ అయ్యేలాగా అండ్ 10 మందికి సహాయపడేలాగా నేను మీకు వీడియోస్ అవి కూడా పోస్ట్ పెడతాను. నా ప్రతి వీడియో కూడా మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.